మన విజయవాడ నుంచి గోవాకి కేవలం 4,500కే నేను ఫ్లైట్ జర్నీ చేశాను. ముందుగా కైక్లూరు నుంచి రామవరపాడు వరకు ట్రైన్ లో వెళ్ళాను. నేను చేస్తున్న ఈ రైలు ప్రయాణం ఇరువైపులా ఉన్న ఈ పచ్చటి పంట పొలాలను చూస్తూ ఎంతో ఆహ్లాదకరంగా సాగుతుంది. రామవరపాడులో దిగేశాను. త్వరగా మనం ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోవాలి. రామవరపాడు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి ఆటోలో వెళ్ళాను. రైట్, ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోయాను. ఎయిర్పోర్ట్ లో చెక్ ఇన్ అయ్యి విజయవాడలో టేక్ ఆఫ్ అయ్యాక దాదాపు 50 నిమిషాల తరువాత హైదరాబాద్ మహానగరం కనిపించడం మొదలైంది. అదేంటి గోవా అని చెప్పి హైదరాబాద్ వచ్చాను అనుకుంటున్నారా? మన విజయవాడ నుంచి గోవాకి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవండి. సో హైదరాబాద్ నుండి గోవాకి కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకోవాలి. ఇక్కడ దాదాపు 2 గంటల లే ఓవర్ తర్వాత ప్లేన్ గోవాకి స్టార్ట్ అయింది. క్రింద హైదరాబాద్ లో సూర్యాస్తమయం అయిపోయిన ఇలా మేఘాల మధ్య నుంచి 30,000 అడుగులు ఎత్తుకొచ్చి సూర్యుడిని చూస్తున్న ఈ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. ఇక్కడ మేఘాలు సముద్రపు అలలా ఏర్పడ్డాయి. ఆల్మోస్ట్ చీకటైపోవచ్చింది. లక్కీగా గోవా అందాలు నాకు స్టిల్ కనిపించాయి. ఈ విజయవాడ టు గోవా ఫ్లైట్ జర్నీ ఫుల్ వీడియోని చూడాలంటే ఈ క్రింద ఉన్న లింక్ నొక్కితే ప్లే అవుతుంది.